చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడంటే గిదే కావచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ను రేవుతావు లేకుండా పబ్లిక్ తిట్టినాక, కాంగ్రెస్ పార్టీని కడిగి వారేసినాక, ఉన్నది లేంది ఇజ్జత్ మొత్తం మూడ్చినట్టు పోయినాక కాంగ్రెస్ సర్కార్కు కళ్ళు తెరుచుకునే కావచ్చు. ఆర్టీసీ జేఏసీ అడిగిన అన్నిటికీ తప్పకుండా తల వంచి ఓకే చెప్పింది. ఆర్టీసీని సర్కార్లో విలీనం చేసేదానికి కమిటీ చేస్తామన్నది. 11% ఫిడ్మెంట్ పెంచి జీతాలు పెంచుతా అన్నది. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు ఖచ్చితంగా పెడతామని ఒప్పుకున్నది. అట్లనే సమ్మె చేసుకుంటా కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసాన్ని తట్టుకోలేక తన పానం తీసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షలు, వాళ్ళ ఇంటోలకు ఒక ఉద్యోగము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది. ఈ ముచ్చట్లు శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్తో పాటు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లు ఈ ముచ్చట్లు చెప్పిండ్రు. అయ్యా కాంగ్రెస్ సర్కార్ను నడుపుతున్న పెద్ద మనుషులారా, ఇదే ముచ్చట ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగే ముందు చెప్తే వాళ్ళు పోరాటం చేయకపోవు కదా, రోడ్ల మీద ప్రైవేట్ బస్సుల యాక్సిడెంట్లు కాకపోతుండే కదా, శంకర్ గౌడ్ అన్న పానం పోకపోతుండే కదా, బస్సులు బంద్ అయ్యి జనం పడరాని పాటలు పడకుంటుందురు కదా, చెరువు కట్ట దిగి చెర్ల నీళ్లు ఖాళీ అయినాక కట్టకు మరమ్మతులు చేస్తామన్నట్టుంటే ఎట్లా సార్లు? ఆర్టీసోలకు ఇచ్చిన హామీలను 2.5 ఏళ్ల నుంచి అమలు చేయకుండా ఇంత దాకా తెచ్చి అటు పబ్లిక్ పానాలు ఇటు ఆర్టీసీ కార్మికుల పానాలు పోయేటట్టు చేసి ఏం సాధించిండ్రు సారు? ఆఖరికి కాంగ్రెస్ సర్కార్ పరువేవాయే. అందుకే నష్టం జరిగినాక మెలుకున్నోడు కాదు, ఆ నష్టం జరుగుతుందని పసిగట్టినోడు, ఆ నష్టం జరగకుండా అరికట్టినోడు మునగాడు. కాబట్టి ఇప్పటికైనా జర మంచిగా పరిపాలన చేయండి రాష్ట్రాన్ని అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ పనితనం చూస్తున్న తెలంగాణ పబ్లిక్.